వాళ్ళిద్దరా వాటర్ తాగినా స్కూల్ నుంచి ఇంటికి హాస్టల్కి వచ్చినారంట. హాస్టల్లో ఎంతమంది వచ్చినారు మీరు ఇంటికి? 10 మెంబర్స్ దాకా వచ్చింటారు. ఎప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం ఉందా? చాలా రోజుల నుంచి ఉంది. కాయ వాటర్ ఫ్రైడే నుంచి చెప్పలేదా మీరు ఇంటికి? హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ చెప్పలేదా? 10th క్లాస్ అందరూ అడిగింటే కన్నా చూసుకుంటాం లేదు. చూసుకుంటాం లేదు. ఏ స్కూల్లో మళ్ళీ పిహెచ్ఎస్ ఎవరు కాజీపేట. ఎంతమంది వచ్చారు? 10 మెంబర్స్ వచ్చింటారు. 10 మెంబర్స్. ఎంతమంది సీరియస్ ఉన్నామో మీకు ఏమైనా తెలుసా? ఎన్ని రోజులు అవుతుంది? నిన్నటి నుంచి. ఇప్పుడు నువ్వు చేయి దించు, కింద పెట్టుకో, నువ్వు కింద పెట్టుకో, ఇటు పెట్టుకో, ఇటు పెట్టుకో. నీ చెప్పు. సోనీ, ఏం జరిగింది స్కూల్లో? వాటర్ ప్రాబ్లం ఉంది. కోతులు తాగుతాయి నీళ్ళు. అవి మేము బాటిల్ పట్టుకుని అవే తాగా. కోతులు తాగుతాయి రోజు వాటర్? అదే వాటర్ మీరు తాగుతున్నారా? ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్ కానీ ఎవరికైనా చెప్పలేదా? 10th వాళ్ళం అందరూ పోయి చెప్పింటే మారుస్తాంలే అన్నారు. రైస్ గురించి 1 వీక్ అంటది. రైస్ గురించి చెప్పింటే కొత్త బియ్యం అవే వస్తాయి, మారుస్తాంలే అన్నారు. ఏ స్కూల్ మీరు? జెడ్పీహెచ్ఎస్. ఎక్కడ? కాజీపేట. ఎంతమంది మీ అట్లా అయింది మీ అందరికి? 10 మెంబర్స్ పైన అయింది. ఎప్పటి నుంచి డౌట్ ఉంది? థర్స్డే నుంచి డౌట్ అయింది. హాస్టల్ పిల్లలు అయితే కన్నా ఫ్రైడే నుంచి వస్తా అన్నారు. అప్పుడు నన్ను పిల్లలు తెలియదు. ఇప్పుడు ప్రిన్సిపాల్ చెప్తే చూస్తాం లేదు. అవునండి. అంటే మీకు ఎట్లుంది నోట్తో చెప్పు తల్లి? కానీ బాగానే ఉంది. ప్రిన్సిపాల్కి చెప్తే పట్టించుకోలేదు అసలు మీ ప్రిన్సిపాల్? ఎందుకు అంటే మీరు గట్టిగా చెప్పలేదా? ఒకసారి అడిగినాం, వాళ్ళు చూస్తాంలే అనేసరికి ఇంకా మేము అడగలేదు. మళ్ళీ చూడలేదా? కోతులు కాస్త నీళ్ళు తాగేది కోతి దాంట్లో తీసేయలేదు. దాంట్లో పడుతుందంట. ఆయనతో మాట్లాడి వాటర్ ట్యాంకీలో సార్, వాటర్ ట్యాంకీలో కోతులు అనేది స్నానం చేస్తానండి సార్. స్నానం చేస్తానంటే ఆ మేడం చెప్పినా కానీ పిల్లోళ్ళు మేడంతో చెప్పినా కానీ చూస్తామని చెప్పిందంట. 1 వీక్ అయిందంట సార్ చెప్పి చూస్తామంటే ఇంతవరకు చూడలేదు సార్. వీళ్ళే కాదు సార్, వీళ్ళు 10th క్లాస్ వాళ్ళు 10 మంది, ఇంకా 6th, 8th, 7th వాళ్ళంతా ఉన్నారు సార్. వాళ్ళు నిన్న నా కళ్ళ ముందనే కాజీపేట హాస్పిటల్లో 6 మంది బాటలు ఎక్కించినారు. హాస్టల్ ఆమె పోయి ఎక్కించింది అనమాట. అసలు హై స్కూల్లో ఒక్కరు కూడా రెస్పెక్ట్ కాలేదు సార్ మాకు. కారణం వాటర్ ప్రాబ్లం ఉంటుంది సార్. వాటర్ ప్రాబ్లము, తిండి కూడా ప్రాబ్లం ఉంటుంది సార్. ఆడ భోజనం కూడా మధ్యాహ్నం భోజనము అసలు ఉడకదంట, ఇదిగా ఉంటుందంట సార్. అది అన్నం ఉడకదంట, బియ్యం ఉంటాయంట, తినాలని ఇబ్బందిగా ఉంటాయంట సార్ పిల్లలకు. వాటర్ ట్యాంకులో స్నానం చేస్తున్నాను సార్ కోతులు. ఆ వాటరు వీళ్ళు తాగుతాను పిల్లలు, దానివల్ల వచ్చింది సార్. అంతే. వీళ్ళకి నిన్న నుంచి సార్, మొన్న 3 రోజులు అయింది సార్. ఇప్పటికి వాళ్ళకి 3 రోజుల నుంచి కొంతమంది మననే వెళ్ళిపోయినారు సార్. వార్డెన్ మేడం ఫోన్ చేసింటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి పిల్లల్ని పిలుచుకోమన్నారు. నిన్న కొంతమంది బాగాలేకపోతే నిన్న పేరెంట్స్ ఫోన్ చేసినారు, మేము పోయినాం. కొంతమంది పిలుచుకోమన్నారు పేరెంట్స్ను, నేను పిలుచుకొచ్చుకునే కానీ కాలేదు సార్. ఇంకా రాత్రి నిన్నటి నుంచి అసలు వాటర్ తాగినా కానీ ఎన్నికి వచ్చేస్తుంది అనమాట.
ఏది లేదు సార్. అసలు మంచిలో మంచి అంటే ఒక ఇదిగా పండుకున్నారు సార్, అంతే. చాలా ఇబ్బంది. ఇప్పుడు ఎవరు అధికారులు ఏం రాలేదా నిన్న? ఎవరు రాలేదు సార్ ఇక్కడికి, ఏ అధికారి రాలేదు కాజీపేట నుంచి. ఇక్కడ 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 అధికారులు రాలేదా? ఎవరు రాలేదు సార్. నర్సు వీళ్ళే చూస్తున్నారు, నర్సులు వచ్చి. స్కూల్ నుంచి ఎవరు రాలేదు సార్, స్కూల్ నుంచి రాలేదు, హాస్టల్ నుంచి ఎవరు రాలేదు. 3 రోజుల నుంచి అటు ఉంది సార్ ఆమెకు. ఏం జరిగింది? ఏమైందంటే నీళ్లు బాగలేవు, అన్నం బాగలేదు అని చెప్తున్నారు. మేము ఎప్పుడో ఒకసారి పోయి చూసుకుంటాం, రోజు చూడలేం కదా. వాళ్ళకి చెప్పాలంటే ఈ పిల్లలకు భయం కదా, చెప్తే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఇంకా వీళ్ళు మాకు ఇంట్లోకి చెప్తే మళ్ళీ అరుచారేమో అని వీళ్ళు మా ఇంట్లోకి కూడా చెప్పకుండా ఉన్నారు. ఇంకా మేము మొన్న చూడడానికని పోతే ఆ పరిస్థితిలో ఉండరు. నిన్న ఆదివారం ఇంకా రాత్రి తెచ్చుకొని ఇంటికి రాత్రి 12 గంటలప్పుడు చెన్నూరులో హాస్పిటల్లో పోయినాం. ఇంకా ఈరోజు ఆడ కాదంటే ఈరోజు ఇక్కడికి తీసుకొని వచ్చినాం. వాంతికి మోషన్స్ ఇరుపక్క రెండు ఆగడమే లే. వాళ్ళు చెన్నూరులోనే ఆశ్చర్యపోయి మళ్ళీ ఇడికి పంపినారు. ఏం లేలాగానే ఉంది, ఇంకా అసలు లేపినా కూడా కూర్చోలేకుంది, లేపినా కూడా మళ్ళీ పడిపోతుంది. అండ్ వీళ్ళు చెప్తా అంటారు, అవి మూత లేదు ఏం లేదంట. ట్యాంకీ పైన ఆ కోతులన్నీ దిగి అవన్నీ మునిగి మళ్ళీ ఎక్కిపోతూ ఉంటాయంట. ఇంకా అయ్యే వీళ్ళ కుళాయిలకు వచ్చి అయ్యే పట్టుకొని తాగుతుంటారంట, వంటకు అంటేకి అయ్యే. మాకు ఇంతవరకు చెప్పలేము. ఇప్పుడు ఇట్లా అయినాక మేము గుచ్చి అడిగితే చెప్తా అన్నారు. ఏమో మేము అడగలేదు. ఇప్పుడైతే పిల్లలందరికీ అయిందంట, మొత్తం ఎవరు లేరంట హాస్టల్లో.